హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి పొద్దున్నే చీకటితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇవాళ హౌస్ వార్మింగ్ ఉందండి. ఇళ్ళల్లోకి వెళ్తున్నారు మా పెదమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్తున్నాండి. చీకటితో 350కి మంచి ముహూర్తం ఉందంట. 350 నుంచి ఇంకా అక్కడి నుంచి బాగుందన్నారు. ఇంక అందుకని తెల్లారుజామున 2:30కి లేసానండి. 2:30కి లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి చీకటిగానే ఉందండి. చూడండి, 3:10 అయింది. ఇప్పటికి రెడీ అయ్యి బయటకు వచ్చానండి. బయట చూడండి ఎలాగుందో చీకటిగా. ఇప్పుడు తీస్తున్నానండి నేను వీడియో. ఎవరైనా కానీ చూస్తే ఏంది ఈ టైంలో తీస్తుంది వీడియో అనుకుంటారు. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయానండి. ఇంకా మార్నింగ్ చీకటితో నేను వీడియో తీయలేకపోయానండి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా అక్కడ కొంచెం పని ఉండడం వల్ల నేను తీయలేకపోయాను. ఇదేనండి హౌసు. ఇంకా కడుతున్నారు, ఇంకా ఉంది పనులు. ముహూర్తాలు లేవని ఇప్పుడే ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నారండి. ఇంకా సెప్టెంబర్లోనో ఎప్పుడో ఉన్నాయంట. ఇంక అందుకని ఆ పనులు పక్కన పెట్టేసి ముందు ఇళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఈ జగనన్న ఇచ్చిన కాలనీలండి, స్థలాలు దాంట్లో ఇల్లు కట్టుకొని వెళ్తున్నారు మా పెదమ్మ వాళ్ళు. చిన్న హౌస్ అయినా చాలా బాగుందండి, ముచ్చటగా. ఇంకా వర్క్ జరుగుతుంది. అద్దాలు అవన్నీ బిగిస్తున్నారండి. చిన్న హౌస్ అయినా చాలా బాగుందండి, ముచ్చటగా. వాళ్ళది చిన్న ఫ్యామిలీ, సరిపోద్ది వాళ్ళకి. చాలా బాగా కట్టుకున్నారు. కష్టపడి కట్టుకుంది పాపం, చాలా కష్టపడింది. వంట రూమ్ అండి, వంట రూమ్ కూడా చిన్నది వచ్చింది. అన్నీ వచ్చాయండి, అన్నీ చిన్నవి వచ్చాయి. కానీ చిన్నవైనా చాలా ముచ్చటగా బాగున్నాయండి. అన్నీ ఏర్పాటు చేసుకుంది. దాంట్లో షింకు అన్నీ ఏర్పాటు చేసుకుంది. దేవుడికి పొంగల్ చేసి పెట్టిందండి, నైవేద్యం పెట్టేదానికి. పొద్దునే పూజ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ పొంగల్ చేసి దేవుడి కాడ పెట్టి మళ్ళీ దండం పెట్టుకుంటారండి. పాలు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కాఫీ పెట్టేయాలంటే కాఫీ. ఫంక్షన్ కూడా చిన్నగా చేసుకున్నామండి, పెద్దగా ఏం చేసుకోలేదు, సింపుల్గా చేసుకున్నాము. నిమ్మకాయ ఊరగాయ చూపిస్తున్నానండి. ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకోవాలి కదా, ఉప్పు, పప్పు, నిమ్మకాయ, అవన్నీ. పంచామృతం చేసామండి. పొద్దున దేవుడికి అయిపోయింది. ఫ్రూట్స్ అన్నీ అయిపోయి దాంట్లో పాలు అవి మిగిలిపోయి ఉన్నాయండి. అందరికీ పెట్టేసాం పొద్దున్నే. బాగా జరిగిందండి ఫంక్షను. చూడండి, చిన్నది అయినా చాలా బాగుంది. పక్కనే బెడ్రూమ్ వచ్చిందండి. బెడ్రూమ్లో ఒక బీరువా, ఒక మంచం పడుతుందండి. కిటికీలు దోమలు రాకుండా మెస్ డోర్ కూడా పెట్టేసుకున్నారు ఒకేసారి. దోమలు ఎక్కువ అండి అక్కడ, అందుకని మెస్ డోర్ ముందుగానే పెట్టేసుకున్నారు. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు. బాత్రూమ్ అండి, బాత్రూమ్లో కూడా అన్నీ ఏర్పాటు చేసుకుంది. షవరు, గీజరు అన్నీ. ఇంకా ఏం లేదు అనుకోకుండా చిన్న ఇల్లు అయినా అన్నీ దాంట్లోనే ఏర్పాటు చేసేసుకుందండి. చాలా నచ్చింది నాకైతే. చిన్న ఇల్లు అయినా ముచ్చటగా చాలా బాగుంది. వాళ్ళకి సరిపోద్దండి, వాళ్ళ ఫ్యామిలీకి సరిపోద్ది. పెయింటింగ్ పని అయితే అయిపోయింది. ఇంకా బయట వర్క్ ఉంది. ఇంకా బయట పూత పని, పెయింటింగ్ పని, ఇంకా వర్క్ జరుగుతుంది. అదండి అక్కడ బీరువా పెట్టుకునేదానికి, ఈ ర్యాక్స్ వచ్చి గుడ్డలు పెట్టుకునేదానికి, బట్టలు. మంచం అది సరిపోద్దండి, మంచం బీరువా సరిపోద్ది. బాగుందండి. ఇక్కడ టీవీ యూనిట్ అండి, టీవీ పెట్టుకునేదాన్ని. టీవీ పక్కనే దేవుడి రూమ్కి ఇలా డోర్లు పెట్టేసుకుంది. డోర్లు ఉండాలి కదండి కంపల్సరీగా. మనం పూజ చేసుకునేటప్పుడు ఓపెన్ చేసుకోకూడదు అన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. అందుకని ముందు దేవుడికి డోర్లు పెట్టించేసుకుంది. దేవుడి రూమ్ కూడా చాలా బాగుందండి, సపరేట్గా అంత స్థలంలోనే ఏర్పాటు చేసుకుంది. అన్నీ అక్కడక్కడ అడ్జస్ట్ చేసిందండి. కిటికీలు 2 కిటికీలు వచ్చాయి. గాలి అయితే భలే వస్తుందండి, చాలా బాగా వస్తుంది, చల్లగా. డోర్ అండి, డోర్ డిజైన్ బాగుందా? చాలా బాగుందండి, మాకైతే చాలా నచ్చింది. ఓం వచ్చి బాగుందండి డోరు. ఇల్లు ఎలా ఉందండి? బాగుందా బాగాలేదా కామెంట్స్లో చెప్పండి. ఇదంతా బయట అండి, బయట ప్లేస్ ఇదంతా. ఇంకా రోడ్లు వేయాలండి, రోడ్లు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. పైన కూడా ఇంకొక ఫ్లోర్ వేయాలండి, చిన్నగా వేసుకోవాలి, అందుకని ఆపేస్తుంది. ఇదంతా ఎన్ని జగనన్న ఇచ్చిన స్థలాలండి. అందరూ హౌస్ కట్టుకొని వచ్చేస్తున్నారు. ఇదండి మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చూపిస్తున్నాను. ముందు రాగానే ఇక్కడ మెట్లు పక్కనే బాత్రూమ్, ఇంకొక బాత్రూమ్ వచ్చిందండి. 2 బాత్రూమ్లు, బెడ్రూమ్లో ఒక బాత్రూమ్, బయట ఒక బాత్రూమ్ వచ్చింది. ఇదండి ఇది హాల్. ఇదంతా ఇది పొద్దునండి, పొద్దున పూజ చేసినప్పుడు
పొద్దున పూజ చేసినప్పుడు వంట రూమ్ అండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను వంట రూము. మా వంట రూమ్లో పాలు పొంగిచ్చామండి పొద్దున, నేనే పొంగిచ్చాను. బెడ్రూమ్ అండి ఇది, పక్కనే బెడ్రూము. చాలా బాగుంది కదండి. ఎలా ఉందో, హౌస్ బాగుందో బాగాలేదో నాకు చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా